ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఈరోజు వచ్చేసి ఒక మాట చెప్పాలని ఆశిస్తున్నాను. ఒక ఆవిడ మాట్లాడుతూ టీవీలో ఏమంటుందంటే, చర్చిలో తలదూకుంటున్నారండి, ఎంట్రికలు ఇరబిసుకొని వస్తారా అండి, ఎంట్రికలు కింద పడుతుందండి, డ్రెస్సింగ్ ఏంటండి, వాళ్ళు వెండే ప్రవర్తన ఏంటండి అని చెప్పి చాలా చక్కగా బుద్ధి చెప్తా ఉంది, మాట్లాడుతూ ఉంది. నేను అలాగే వింటా ఉన్నాను. ఇది టీవీలలో ఒక దైవజనరాలు చాలా చక్కగా బుద్ధి చెప్తుంది. ఒకసారి చూడాలని దగ్గరికి వచ్చి ఆ టీవీ దగ్గరికి వచ్చి చూస్తున్నాను. చూసేసరికి ఆ ఎంట్రికల గురించి, తన ప్రవర్తన గురించి అన్నీ బాగానే చెప్తుంది, బుద్ధి చెప్తుంది, మంచిదే. కానీ మేము మాట్లాడుతున్న ఈమె లిఫ్ట్కి పెట్టుకుందండి. ఏం పెట్టుకుందండి? లిఫ్ట్కి పెట్టుకుంది ఇంతగా. మరి చెప్పండి, దాన్ని ఎలా ప్రవేశిస్తుందో మరి ఈమె కూడా అలాగే ప్రవర్తిస్తుంది కదా. బైబిల్ హెచ్చరిస్తుంది కదా, మీరు లిప్స్టిక్ పెట్టుకోవడం వల్ల, కనుబొమ్మలు తీసుకోవడం వల్ల, మీరు వెంట్రుకలు, మీ డ్రెస్సింగ్, మీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలని లేఖనం మనకు తెలియజేస్తుంది కదా. మరి ఇంత చిన్న లాజిక్ ఎందుకు మిస్ అవుతాం? మనం చెప్పేవారంగా ఉన్నాం, కానీ అలా ఉన్నావా మనం? తప్పు నువ్వు ఖండిస్తున్నావు, కానీ నువ్వు తప్పు చేయకుండా ఉంటున్నావా? అది ఇక్కడ పాయింట్. బైబిల్ చెప్పండి, ప్రతి దానికి మనం కరెక్ట్గా ఉండి ఇతరులను కరెక్ట్గా ఉండమని చెప్పాలి. ఇది బైబిల్ మనకు బోధించేది. థ్యాంక్ యూ. జాగ్రత్త కలిగి ప్రభుని మహిమపరచండి.